ధర్మములు, పిల్లల యొక్క ధర్మములు, తల్లిదండ్రుల పట్ల పిల్లలు జరిగించాల్సిన ధర్మములు, భార్యాభర్తలు జరిగించాల్సిన ధర్మములు ఉన్నాయి. వారి వారి ధర్మములు సక్రమముగా నడిపించకపోవటం వలనే కుటుంబం అనే వ్యవస్థ కూలిపోయింది. విచ్చలవిడితనం ఎక్కువైపోయి కుటుంబాలలో సమాధానము లేని స్థితి. తల్లి ఒక దారి, పిల్ల ఒక దారి, భర్త ఒక దారి, భార్య ఒక దారిగా మారిపోవాల్సి వచ్చింది. దేవుడు ఏదోను తోటలోనే మొదటి మానవుడు ఆదామును అవ్వను చేసి ఒక కుటుంబాన్ని స్థాపించాడు. వారి విరుగురిని దీవించి, మీరు పిల్లలను కని లోకమంతా నిండించండి, మీరు పిల్లలు కని లోకమంతా నిండించండి అని చెప్పిన మాటను మనం చూస్తాం ఆదికాండములో. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని భార్యను సాటైన సహాయముగా ఇచ్చాడు. మరి భార్యాభర్తల ధర్మం ఏమిటి? వీళ్ళు జరిగించాల్సిన కార్యాలేంటి? కుటుంబం అనే వ్యవస్థను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఈ రోజున ఈ కుటుంబాలు ఇలా చిన్నాభిన్నం అవ్వకపోవటానికి కారణం ఏమిటి అంటే, వారి వారి ధర్మములో ఏం చేస్తున్నారంట? వారి వారి ధర్మములు సరిగా జరిగించట్లేదండి. భర్త ధర్మం ఏమిటి అంటే, భార్యను పిల్లలను కష్టపడి పోషించుకుంటూ దేవునికి భయపడి పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలి. మరి అలాగనే భార్య ధర్మం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆమె తన కుటుంబాన్ని, తన బిడ్డలను సక్రమముగా క్రమముగా నడిపించుకుంటూ రావాలి. ఆమె ధర్మం భర్తకు లోబడి, భర్త చెప్పిన మాట వింటూ, తనకిచ్చిన బిడ్డలను మంచి త్రోవలో, మంచి మార్గములో నడిపించాలి. ప్రేమ బిడ్డలారా, ఇది బైబిల్ చెప్తున్న మార్గం. ఒక కుటుంబం ఎలా ఉండాలి, ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఒక మనిషి ఎలా ఉండాలి, లేదా ఒక కుటుంబం ఎలా ఉంటే బాగుంటుందో బైబిల్లో స్పష్టంగా అన్ని విషయాల్లో రాయబడ్డాయి. కానీ దాని ప్రకారం నడిచేవారు ఎంతమంది? చర్చికి వెళుతున్న వారిలో కూడా చాలామంది బైబిల్ ప్రకారంగా, బైబిల్ మాటల ప్రకారంగా చెప్పినట్టు నడుచుకుంటే ప్రతి కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? మినీ పరలోకములా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. బైబిల్లో మనం చూద్దాం రండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చదవగలిగితే, అక్కడ ఒక మంచి మాట రాస్తా ఉన్నాడు భక్తుడు. పరిశుద్ధుడైన పౌలు ఏమంటున్నాడంటే, భార్య భర్తల ధర్మం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని మాటలు విని త్వరగా ముగిచేద్దాం. వాతావరణం మనకు అనుకూలం లేదు, అయినప్పటికీ దేవుడి కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదవాలి త్వరగా. భర్త భార్యకును, అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. చాలమ్మా, చూసారండి, భర్త భార్యకును, భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను అన్నాడండి. ఎంత గొప్ప మాటలు రాయించాడు తెలుసా? ఈ రోజున భర్త కుటుంబం అనే భారాన్ని మోయాలి, భార్య కుటుంబం అనే వ్యవస్థ లేదా పిల్లలను, ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా క్రమముగా నడిపించుకురావాలి. భర్తకి ఖచ్చితంగా భార్య లోపడాల్సిందే, అది ఎవరైనా కానీ. చివరికి కలెక్టర్ అయినా, చివరికి దేశానికి ఒక మంత్రి అయినా, భర్త సాధారణమైన వాడైనా సరే, నువ్వెంత మంచి హోదాలో ఉన్నా భర్తకు నువ్వు లోబడాల్సింది. బైబిల్ చెప్పిన మాట. అలా అని భార్యను చిన్న చూపు చూడమని బైబిల్ ఏం చెప్పలా.
బైబుల్ ఏమని చెప్పిందంటే, నీ భార్య నీకు సాటైన సహాయము అన్నాడు. కొట్టుగడిగా చప్పట్లో ప్రేమ బిడ్డలారా, ఏ విషయంలో భార్య భర్తకు సాటైన సహాయం అంటే, అంట్లు తోమటానిక, గొడ్లు ఉతకటానిక, అన్నం వండటానిక, లేకపోతే పిల్లలు కనిపెట్టడానిక? ఏ విషయంలో భార్య మనకు సాటైన సహాయము అంటే, ప్రార్థన విషయములో. ఒకవేళ అతను పడిపోయే స్థితిలో ఉంటే భార్య, ఒకవేళ ఏదైనా మానసికంగా వేదన పడతా ఉంటే ధైర్యం చెప్పి, ఒకవేళ చెడు త్రోవను, చెడు ఆలోచన ప్రకారం వెళుతూ ఉంటే జ్ఞానము కలిగి తన భర్తను తన మార్గములో, దేవుని మార్గములో, మంచి మార్గములో నడిపించుకోవటానికి దేవుడు సాటైన సహాయంగా దేవుడిచ్చాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, నా తల్లి నాకు చివరంత వరకు తోడుగా ఉండదు. నా తర్వాత ఇంకా నా తమ్ముళ్ళు ఉన్నారు. నన్ను కన్నిన తర్వాత నా తమ్ముళ్ళు కన్నారు మా తల్లిగారు. వారిని చూసుకోవాలి. ఆ తర్వాత చివరంత వరకు నాకు నా తల్లిగారు తోడుగా ఉండరు కనుక, నాకు చివరంత వరకు తోడుగా ఉండుటకు తల్లి స్థానములో మరొక తల్లిగా భార్య రూపములో దేవుడిచ్చాడు పురుషుడికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఇలాంటి విషయాలను చాలామంది గ్రహించుకోక, ఎక్కడి నుంచో వచ్చిందిలే, నా ఇంటికి పని మనిషిగా వచ్చిందిలే, నా పిల్లలను కని పెంచడానికే వచ్చిందిలే అనుకుంటున్నారు చాలామంది. కొంతమంది స్త్రీలు కూడా భర్తకు లోబడకుండా, భయపడకుండా వారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బైబిల్ ఏమని చెప్పిందో ఆదికాండం ఒకసారి మీరు చూద్దాం రండి. 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. వారు దేవునికి వ్యతిరేకమైన పాపము చేశారండి. భార్య భర్తలు ఇద్దరు కూడా తినవద్దన్న పండు తిన్నారు, మోసపోయారు. అపవాది చెప్పిన మాటలు విని వారు విరుగురు కూడా ఆ తోటలో నుండి నెట్టివేయబడుతున్నప్పుడు దేవుడేమని చెప్పినాడో చూద్దాం రండి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో నీవు పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అన్నాడండి. ఏలటం అంటే ఏంటండి? ఏలికలు అంటే ఎవరు? రాజు, యజమానుడండి భర్త. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే బైబిల్లో చూస్తే, శారమ్మ తన భర్తను ఏమని పిలిచిందో తెలుసా అమ్మా? నా యజమానుడా అని పిలిచింది. ఈరోజు చాలామంది భార్యలు ఏమనుకోవాకండి, మీరు తప్పుగా అనుకోవాకండి, ఏమని పిలుస్తారు తెలుసా? ఓయ్ ఓయ్ అంటే ఏమి గాడిదా, ఎద్దా, లేకపోతే ఆవా? ఓయ్ అంట. ఏమిటి, ఎలా పిలుస్తారు? ఓయ్. ఇంకా మహానుభావురాలు ఉంటారు కొంతమంది మా చెల్లెల్లో, అబ్బాయ్, ఆహా, ఇంకా మంచిగా ఉంటారు, పేరు పెట్టి ఇచ్చా ఇట్రా, లేకపోతే బాబు ఇట్రా అంటే భర్తని పేరు పెట్టి పిలిచి ఎంత అజ్ఞానం, ఎంత చూడండి ప్రభుని బిడ్డలారా. బైబిల్లో ఎవరెవరి ధర్మములు ఎలా జాగ్రత్తగా జరిగించాలో బైబిల్లో స్పష్టంగా రాయబడింది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? నీ భర్త శరీరం మీద నీకు మాత్రమే అధికారం ఉంది అని భార్యకు చెప్పాడు. అలాగనే భార్యకు ఏమని చెప్పాడు తెలుసా? నీ శరీరం మీద నీ భర్తకు మాత్రమే అధికారం ఉంది అన్నాడు. కొట్టుగడిగా చప్పట్లో ప్రేమ బిడ్డ. అజ్ఞానములో నడుస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ కుటుంబాలను పతనం చేసుకుంటున్నారు ఈ రోజున. ఆలోచించండి ప్రేమని దేవుని సంగమా. ప్రతివానికి సొంత భర్త, ప్రతివానికి సొంత భార్య ఉండాలని బైబిల్ చెప్తా ఉన్నది. వివాహం అనే వ్యవస్థను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ఏ అక్రమము, అన్యాయము, ఏ మోసము జరగకుండా ఇది క్రమముగా జరగాలని దేవుని యొక్క ఉద్దేశము. కుటుంబం అనే వ్యవస్థ ఎంత గొప్పదయ్యా అంటే, ఆ వ్యవస్థను ఈరోజు కుప్పకూలిపోయేటట్టు చేసింది ఎవరో తెలుసా? భర్తగా ఆ పురుషుడు చేయాల్సిన ధర్మమును జరిగించకపోవటం, భార్య తన బాధ్యతను సక్రమంగా జరిగించకపోవటం వలనే కుటుంబం అనే వ్యవస్థ ఈ రోజున కూలిపోతుంది. తల్లి ఒక దారి, పిల్ల ఒక దారి, భర్త ఒక దారి, భార్య ఒక దారిగా మారిపోయారు ప్రభు బిడ్డలారా. ఇంకొక మాటను చూపిస్తాను. భర్త ఏమై ఉన్నాడంటమ్మా? ఏలికై ఉన్నాడంట. నీ భర్త నిన్ను ఏలును అన్నాడు. భార్యకు కూడా ఏం చెప్పాడు తెలుసా? 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదవండి ప్రేమ బిడ్డారా.
తల్లిదండ్రులని ఏ విధంగా పిల్లలు జరిగించాలి ధర్మాలు కూడా కొన్ని ఉన్నాయి. చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. రావాలి త్వరగా. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5:14 కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించాలి. కొడిగడిగా చప్పట్లు. వారు ఏం చేయాలంట? వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన చేయమన్నాడు, కానీ నీ భర్త మీద పరిపాలన చేయమల్లా. సరే, కొన్నిసార్లు నీ భర్త అసమర్థుడుగా లేకపోతే ఏమి తెలియని వాడుగా అమాయకుడుగా ఉంటే కుటుంబం అనే బండిని లాగటానికి ముందుకు రాలేకపోతే పరిస్థితి ఒకవేళ తారుమారుగా ఉంటే ఆ కుటుంబం అనే బండి పగ్గాలు నువ్వు తీసుకుంటే తప్పేం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చదివిస్తా ఉంది, గృహ పరిపాలన చేయాలి. పిల్లలకని ఈమె గృహ పరిపాలన చేయాలట. అంతేగాని నీ భర్త మీద నువ్వు పెత్తనం చేస్తూ నీకిష్టం వచ్చినట్లు నీవు నడుచుకుంటూ, తనకిష్టం వచ్చినట్టు తను నడుచుకుంటూ, పిల్లలు తనకిష్టం వచ్చినట్టు వారు నడుచుకుంటూ, ఇక కుటుంబం అనే వ్యవస్థ ఏమైపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. తల్లి దారి తల్లిది, తండ్రి దారి తండ్రిది, పిల్లల దారి పిల్లలది. ఇక కుటుంబం ఆ వంశం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించాలి. ప్రభువుని బిడ్డలారా, బైబిల్లో ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. ఎవరో తెలుసా అండి? ఆయన అన్యుడండి, దేవుని వెరిగిన వాడు కూడా కాదు. ఆయన ఎంత చక్కగా ఆయన తన కుటుంబాన్ని నడిపించుకుంటున్నాడో తెలుసా అండి? తను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై, అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఉంటుంది, కిందకి మనం చదివితే. కొర్నేలిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి త్వరగా. ఇటాలని పటాలమన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తున్నారా ప్రేమైన దేవుని సంగమా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై తన కుటుంబాన్ని కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున కుటుంబాలలో నెమ్మది లేకపోవటానికి కారణం ఏంటో చెప్పనా? ముందుగా భార్య భర్తలైన వారు వారి ధర్మములు గ్రహించి వారి యొక్క ఆలోచనలన్నీ కూడా ఏక మనసుగా అయిపోయి ఒకరిని ఒకరు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటూ ముందుకు కొనసాగితే ఆ కుటుంబం ఎప్పుడు కూడా సంతోష నిలయముగా మారుతుంది. హెల్పడి గట్టిగా. నేను వివాహము గురించి చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాను, చాలామంది వివాహం అనే బంధాన్ని బంధకంగా మార్చుకుంటున్నారు, తాళిని ఎగతాళిగా మార్చుకుంటున్నారు. అర్థం చేసుకోకుండా, ఒకరినొకరిని అర్థం చేసుకోకుండా అపార్థాలు చేసుకొని వారి కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ఈ రోజున బైబిల్ ఏమని చెప్తుందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని పెరికి వేసుకుంటుంది అని బైబిల్లో రాయబడింది. కొన్నిసార్లు నీ భర్త కోపపడితే నువ్వు ఆ క్షణమున సైలెంట్ అయిపోయావు అనుకో, ఆ కుటుంబం ఏం చేస్తుందండి? సాఫీగా సాగిపోతుంది. ఇద్దరు ఒకే విధముగా వాదన పెట్టుకుని ఒకే విధంగా గొడవ పడుతూ ఉన్నారనుకోండి, ఆ కుటుంబం ఏమైపోతుందో ఒకసారి మీరు ఆలోచించండి. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకనే జీవితాలు వ్యర్థమైపోతున్నాయి. ప్రేమ బిడ్డలారా, బైబిల్ మనకు నేర్పిస్తున్నది, దేవుని యందు భయభక్తులు కలిగి తన కుటుంబాన్ని కూడా అలాగనే నడిపించుకుంటూ ఉన్నాడట. ఈరోజు భర్త తన జీవితంలో ఏం చేస్తున్నాడంటే, సరిగా పనికెళ్ళి తన భార్యని తన పిల్లల్ని పోషించుకోవాలని ఇంటి నాయకుడిగా సరైన మార్గములు నడిస్తే మిగతా వారందరూ కూడా అలాగనే సరిగా నడుచుకుంటారు. హలిపడి గట్టిగా. ఎప్పుడు భార్యకు భర్త లోకువైపోతాడు చెప్పనా? ఎప్పుడు సమాజంలో లోకు అవుతాడు చెప్పనా? పిల్లలకి ఎప్పుడు తండ్రి లోకువైపోతాడు చెప్పనా? తండ్రి ధర్మము సరిగా జరిగించాల్సిన ధర్మము జరిగించక సోమర్పోతిగా మారి లోకములో స్నేహితులతో కలిసి బాధ్యతను మరిచి ఇష్టానుసారంగా జీవించడానికి ఎప్పుడైతే అలవాటు పడతాడో
రూపాయలు సంపాదించి కుటుంబాన్ని, బిడ్డల్ని పోషించాల్సిన విషయంలో ఏ విధంగా పట్టించుకోకుండా ఉంటాడో అప్పుడే ఆ కుటుంబానికి ఆ వ్యక్తి సులకనగా అయిపోతాడు. ప్రేమ బిడ్డలారా, చెప్పండారా? పనిచేసే వారిని ఎవరైనా ఒక మాట అంటారా? ఎవరైనా అంటారా? ఇంకా భయపడతారు. మీ నాన్న పొద్దుగూకులు కష్టపడి పనిచేసి మన కోసం సంపాదించి వస్తే మీ నాన్న చెప్పినట్టు వినండారా అంటది ఆ తల్లి. ఇంకా ఆమె కూడా లోపడుతుంది ఆ భర్తకి. ఎప్పుడు గట్టిగా ఆయన జరిగించాల్సిన ధర్మం ఆయన జరిగించాలి కదా. ఈ రోజున ఎంతమంది ఎందుకు నాన్న తాగుతున్నామని ఒక ఆయన అడిగితేనంట ఆయన చెప్పినాడంట, పిల్లలకి ఏమని చెప్పినాడు తెలుసా? ఒరే, నేను రైలు ఇంజిన్ లాంటి, అమ్మా వింటున్నారా? నేను రైలు ఇంజిన్ లాంటి మిమ్మని, నీ తమ్ముణ్ణి, నీ చెల్లెల్ని మీరందరు పెట్టెలంటోళ్ళు. అమ్మా వింటున్నారా? ఈ ఇంజిన్ అనేది ఈ పెట్టెలన్నిటిని లాగాలంటే దానికి డీజిల్ కావాలరా. దేనికట? రైలు ఇంజిన్కి. మరి నేను ఇంజిన్ అన్నట్టుండి కదా, నేను ముందు పోతేనేగా మీరందరూ వచ్చేది. కాబట్టి ఈ ఇంజిన్కి ఎప్పటికప్పుడు డీజిల్ కావాలి, అందుకే తాగుతున్నాను రా. మరి మీ పెట్టెలన్నీ లాగాలి కదా నేను అన్నాడంట. ప్రేమ బిడ్డలారా, అది కాదు నాన్న. భారం కలిగి నీ బిడ్డలు, నీ భవిష్యత్తు, నీ కుటుంబాన్ని నువ్వు ముందు నడిస్తే నీ పిల్లలు నీ మార్గంలోనే నడుస్తారు. ఎప్పటి గట్టిగా నువ్వు ఏ త్రోవకి వెళ్తావో పడుతుంది. సామెత కూడా ఉంటుంది లోకములో, తండ్రి ఎట్టివాడో కుమారుడు అట్టివాడే అని ఉంటుంది. నీవు సరిగా నడుచుకుంటే నీ పిల్లలు నీకు భయపడతారు, నీ భార్య నీకు లోబడుతుంది, సమాజంలో నీకు విలువ ఉంటుంది, నీ బంధువుల్లో మంచి పేరుంటుంది, నీ గ్రామంలో నీకు ఒక మంచి విలువ ఉంటుంది. ఎప్పుడైతే విలువ తక్కువైన పనులు చేస్తూ నీ ధర్మమును మరచి, ఎప్పుడైతే సోమర్తనాన్ని నేర్చుకొని లోకములో ఉన్న స్నేహితుల వైపు పరిగెత్తుతూ చెడు వ్యసనాలకు లోనై పాపానికి బానిసవై కుటుంబములో అందరికీ నువ్వు సీపైపోతావు. నా సహోదరుడా, నా తమ్ముడా, ఈ రాత్రికాల సమయంలో అలాంటి స్థితిలో ఒకవేళ ఉంటే నీవు నీ ధర్మమును మరిచిపోకము. భర్త ధర్మములు జరిగించాలి, భార్య ధర్మమును కూడా జరిగించాలి. వారి వారి ధర్మములు నడిపించవలనని పరిశుద్ధుడైన పౌలు గారు లేఖనము ద్వారా రాస్తా ఉన్నాడు. ఈ రోజున అలాగనే ఉంటున్నారు కదండి. కొన్ని కుటుంబాలలో దీనమైన స్థితికి రావటానికి కారణం ఇదేనండి. ఏదో ఒక వాటికి అలవాటు పడిపోయారు. వారి సంపాదన అంతా అటువైపు వెళ్ళిపోతూ ఉంది. కుటుంబం ఏం తినాలి, భార్య ఏం తినాలి. అస్సలు ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా నేను ఉండలేనండి స్త్రీలను. ఎందుకనంటే పెళ్ళి అనే పేరు మీద ముక్కు మొహం తెలియనోడు ఈడమ్మ నీకు భర్త అంటే అన్నీ వదిలిపెట్టేసి బాగు చూసుకుంటాడో తెలియదు, చివరంత వరకు నమ్మకంగా ఉంటాడో తెలియదు, చివరంత వరకు ఆదరిస్తాడో తెలియదు, ఆదుకుంటాడో తెలియదు, కుటుంబాన్ని పోషిస్తాడో మధ్యలో వదిలిపెట్టిపోతాడో కూడా తెలియదు. కానీ తల్లిదండ్రులు ఇతనేనమ్మా నీ భర్త అనగానే వాళ్ళ మాటలు నమ్మి పెళ్ళి అనే ఆ అక్షరాలతో నమ్మకంని ఆధారపడి సొంత గ్రామాన్ని వదిలిపెడతావు, సొంత తల్లిదండ్రులను వదిలిపెట్టేస్తావు, అన్నదమ్ములు వదిలిపెట్టేస్తావు, ఇక సర్వస్వము నీవే నాకు అని వస్తావు. కానీ మనోడు ఆ ధర్మమును జరిగించకుండా నన్ను నమ్మి వచ్చింది. పెళ్ళిలో చాలామంది ఎందుకు చేయి పట్టిస్తారు తెలుసా? తల్లిదండ్రులు ఎందుకు చేయి పట్టిస్తారు తెలుసా? అబ్బాయి చెయ్యి, అమ్మాయి చెయ్యి ఎందుకు పట్టిస్తారు తెలుసా? ఇక మీదట అబ్బాయి మేము కాదయ్యా తల్లిదండ్రులు, ఇక నుంచి ఈ అమ్మాయికి భర్తవైనా, తల్లివైనా, తండ్రివైనా నీవేనయ్యా అని అప్పగిస్తారు. ఎప్పటి గట్టిగా ఇక ప్రమాణం ఏం చేస్తారో తెలుసా? వ్యాధికైనా, బాధకైనా, కష్టానికైనా, దుఃఖానికైనా, నష్టానికైనా, ప్రాణం పోయినా నేను వదిలిపెట్టను అంటాడు. ప్రాణం పోయినా నేను వదిలిపెట్టనని మాత్రం ప్రమాణం చేస్తాడు. చివరంత వరకు ప్రాణంతో ఈయన ఉండకుండానే మధ్యలో అనాథలు చేసి వదిలిపెట్టిపోతాడు. ఈయన ఇష్టానుసారంగా ఈయన జీవించి. ఆలోచించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ భార్య నిన్ను సర్వస్వాన్ని నమ్ముకొని వచ్చింది. నీవే ఆధారం, నీవే దిక్కింకా ఇంకే ఆధారం లేదు. నిజంగా ప్రేమైన బిడ్డలారా ఆలోచిస్తే కుటుంబంలో వారి వారి ధర్మములు,
వారి వారి బాధ్యతలు నిజంగా నెరవేరిస్తే ఏ కుటుంబము బాధపడాల్సిన అవసరం లేదు, బజారు పడాల్సిన అవసరం లేదు. తల్లొక దారి పిల్లొక దారి కుటుంబం చెల్లా చెదరు అవ్వాల్సిన అవసరమో లేదు. ఖచ్చితంగా భార్య భర్తకు లోపడాల్సిందే. భర్త ఖచ్చితంగా తన భార్యను సొంత శరీరములా ప్రేమించి తన కుటుంబాన్ని భుజాల మీద వేసుకొని మోసుకుపోవాల్సిందే. కొట్టుగడిగా చప్పట్లో ప్రేమను పెట్టారా? ఈరోజు ఎంతమంది అండి ఎలాగున బాధ్యతలు మరిచి తిరుగుతున్న భర్త. ఆదుకుంటావని ఆశ్రయదుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని నా సర్వము నీవే నా సకలము నీవే నా సంపద నీవే నా ఆధారము నీవే ఆశలన్నీ ఆదుకుంటావని సూటిపోటి మాటలతో కృంగిపోతిని ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని సూటిపోటి మాటలతో కృంగిపోతిని ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని నీపైనే ఆనుకుంటిని యేసయ్యా నీలోనే ఆదరణ పొందుకుంటిని నేనయ్యా నీలోనే ఆదరణ పొందుకుంటిని నేనయ్యా ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని ఆశ్రయదుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని ఇరుగు పొరుగు నిందలతో విసిగిపోతిని ఎటు చూచిన శాంతిని పొందలేకపోతిని ఇరుగు పొరుగు నిందలతో విసిగిపోతిని ఎటు చూచిన శాంతిని పొందలేకపోతిని నీపైనే చింతలన్నీ మోపితిని యేసయ్యా నీలోనే నెమ్మదిని పొందుకొంటిని నేనయ్యా నీ
ఆదరిస్తావని. చేతిలో మోసపోతిని, ఎటు చూసినా ప్రేమను పొందలేకపోతిని. నమ్మిన వారి చేతిలో మోసపోతిని, ఎటు చూసినా ప్రేమను పొందలేకపోతిని. నీ ప్రేమకై వేచి